ఢిల్లీ వెళ్లారు. హస్తిన టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఫాక్స్కాన్ చైర్మన్ సీఈఓ యంగ్ లియూ కంపెనీ ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యంగ్ లియూతో చర్చించారు. అటు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కానున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశమై టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీలో టీపీసీసీ కార్యవర్గంపై చర్చించనున్నారు. టీపీసీసీలో 4 కార్యనిర్వాహక అధ్యక్ష పదవులను భర్తీ చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. రెడ్డి, మైనారిటీ వర్గాలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. And here people have not just lost a father. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రైతులతో వరంగల్లో ఏర్పాటు చేయనున్న భారీ సభకు సోనియాను ఆహ్వానించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం స్వల్ప వ్యవధిలోనే 31,000 కోట్లు కేటాయించడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వరంగల్ సభను తలపెట్టారు. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఒకవైపు మంత్రివర్గ విస్తరణ, మరొకవైపు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఢిల్లీ పట్టణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి 12 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఈరోజు కాసేపటి క్రితమే ఫాక్స్కాన్ సీఈఓ కమ్ చైర్మన్ యంగ్ లియూతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో నూతన పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే ఆ సంస్థకు సంబంధించిన ఆ పనులు కూడా రాష్ట్రంలో వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఆ సంస్థ మరోసారి భారీ ఒప్పందం కూడా తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకుంది. పెట్టుబడులు ఏకైక లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తుంది నూతన తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే ఫాక్స్కాన్ చైర్మన్తో కూడా సమావేశం జరిగింది. సుదీర్ఘంగా గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఫాక్స్కాన్కి సంబంధించిన సీఈఓతో పాటు ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితోనే సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఏ విధంగా నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలను కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా తాము సహాయం అందించిన సిద్ధంగా ఉన్నామని, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువతకు కొంత ఉద్యోగ ఉపాధి కల్పనలో పూర్తిగా కూడా ఫాక్స్కాన్ సంస్థ కొంత వారికి అష్యూరెన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సమావేశం జరిగింది. ఇక ఈరోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. సమావేశంలో ప్రధానంగా ఇటీవల పీసీసీ పదవి కాలం ముగియడంతో నూతన పీసీసీ ఎంపికను చేయాలని కూడా ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఆయన టర్మ్ అయిపోయింది. దాంతోపాటు క్యాబినెట్లో కొత్తగా 4గురికి చోటు కల్పించాల్సిన అంశం ఉంది. వాటికి సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే నేతలకు ఎవరెవరికి ఇస్తే పదవులు బాగుంటుందనే అంశానిపైన కూడా చర్చ జరగబోతుంది. మరోవైపు పార్టీలో నూతన పీసీసీ ఎంపిక జరిగితే దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా కూడా ముందుకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది, పీసీసీ ప్రెసిడెంట్ ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఒకవేళ పీసీసీ ఒక సామాజిక వర్గానికి ఇస్తే మిగతా సామాజిక వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే బాధ్యతలను కూడా ఏఐసీసీ అధిష్టానం పెద్దలతో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా ప్రధానంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 3 విడతల్లో రైతు రుణమాఫీ ఏ విధంగా జరిగింది, రైతు రుణమాఫీ పట్ల తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేయడం, అదేవిధంగా ఇచ్చిన హామీని నెరవేర్చడం పట్ల కూడా కొంత తృప్తి వ్యక్తం చేయడం నేపథ్యం జరిగింది. ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఇటీవల ఎన్నికల సందర్భంగా వరంగల్లో డిక్లరేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ మొత్తం రైతుల రుణమాఫీ చేస్తాం 2 లక్షలకు సంబంధించిన అంశంలో పూర్తిగా కూడా తెలంగాణ కాంగ్రెస్ దానికి బాధ్యత వహిస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ప్రభుత్వం రావడం, తాజాగా ముఖ్యంగా వారి యొక్క 2 లక్షల రుణమాఫీ చేయడం, మొత్తం 3 దశల్లో ఇప్పటి వరకు రైతులకు దాదాపు 35,000 కోట్లకు పైగా కూడా రుణాలు మాఫీ చేయడం జరిగింది. గత 3 విడతల్లో ఎంతమందికి బెనిఫిట్ జరిగింది, రైతులు ఏ విధంగా ఉన్నారు అంశాన్ని కూడా రాహుల్ గాంధీతోని రేవంత్ రెడ్డి అనేక అంశాలు పంచుకోబోతున్నారు. పార్టీ పరంగా కూడా తీసుకోవాల్సిన చర్యలు ఇప్పటికే పీసీసీ 1 మంత్ లేట్ అవ్వడం జరిగింది. పీసీసీ నియామకం వెంటనే చేపట్టాలి. అటువైపు
పార్టీని, మరోవైపు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్లే వారికి, ముఖ్యంగా పార్టీకి సంబంధించి గత కీలకంగా ఉండి పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లే వారికి అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకునే పిసిసి ఎంపిక చేపట్టాలని కూడా రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేయబోతున్నారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.